ఏసన్న గారంట 6వ తరగతి 2 సార్లు ఫెయిల్ అయ్యాడట. తర్వాత సంవత్సరం వాళ్ళ నాన్నగారు చేపట్టుకొని పోదాం పదా అన్నాడంట. ఎక్కడికి? స్కూల్కి. ఎందుకు? మరలా నువ్వు 6వ తరగతి చదవాలి. నాన్న, ఇదేనా డిగ్రీయా 4 సార్లు చదవటానికి? 6వ తరగతి నాన్న, 2 సార్లు ఫెయిల్ అయ్యాను, నాకు ఎక్కేటట్లుగా లేదు. నాకు అర్థమైపోయింది కదా, ఎందుకు అనవసరం టైం వేస్ట్ అంటే, లేదు నాన్న, ఒక్కసారి ప్రయత్నం చేసి ఈ 3rd ఇయర్ కూడా పూర్తి చేయను 6వ తరగతికి, ఏమైనా దేవుడు కరుణించి పాస్ చేస్తాడేమో అని తీసుకెళ్లి చదివిస్తే 6వ తరగతి కూడా ఫెయిల్ అయిపోయాడు. పాస్ అవలా. తర్వాత భయంకరమైన యాతన అనుభవించాడు. రక్తం కక్కుంటూ, తినటానికి ఆహారం లేక, కట్టుకునే దానికి వస్త్రం లేక, స్థిరమైన నివాసం ఒక దగ్గర కలిగి ఉండక పాడైపోయిన బ్రతుకు. అలాంటి వ్యక్తిని మన ఆరాధ్య దైవం యేసుక్రీస్తు దర్శించి ఆయన్ని చేతపట్టి ఆయన్ని చేతుల్లోకి తీసుకొని ఆయన్ని మరలా బాగు చేసి లైన్లోకి తీసుకొస్తే, ఈ 6వ తరగతి ఫెయిల్ అయిన వ్యక్తి వాక్యం ప్రకటిస్తా ఉంటే ఎదురు కలెక్టర్లు కూర్చొని, ఐఏఎస్ ఆఫీసర్లు కూర్చొని, ఇంజనీర్స్ కూర్చొని, ప్రొఫెసర్స్ కూర్చొని ఈయన ద్వారా వినబడిన వర్తమానం విని ఆత్మీయతలు ఎదిగి బలపరచబడి ఆశీర్వదించబడ్డారు. ఫ్లైట్లో, బస్సులో తిరిగినట్లుగా ఆయన ఫ్లైట్లో తిరిగాడు. ఎవరో 6వ తరగతి 3 సార్లు ఫెయిల్ అయిన వ్యక్తిని దేవుడు అంతలా ఆశీర్వదించి తన మహిమ కొరకు వాడుకున్నాడు. నీ జీవితంలో ప్రభు చేయలేడా? నీ జీవితంలో ప్రభు అలాంటి కార్యాలు చేయలేడా? నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు, స్తుతిస్తే దేవుని మహిమను చూస్తావు.